అంటే మనది తెలంగాణ కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఎట్లా హయాంలో ఉందో మనకు తెలియదు కానీ మనం కల్ట్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి కంపల్సరీ. పోయినసారి ఓడిపోయిండు సమ్ రీజన్స్ వల్ల. ఒకసారి సింహం వెనుకపోయిందంటే 10 అడుగులు ముంగటేస్తారు తప్ప వెనకయ్యే ప్రసక్తే లేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారిలో నచ్చేది ఏంటంటే నెవర్ గివ్ అప్. ఆయన ఎంత ఓడిపోయిన సిచ్యువేషన్లో ఉన్నా అసలు గివ్ అప్ ఇయ్యాడు. దేశం కోసం సమాజం కోసం పట్ల బాధ్యతతో వహిస్తూ ఆయన లాంటోడు అసెంబ్లీలో ఉంటే ఇంకా ఫైర్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మరి డిపాజిట్లు కూడా రాలేదంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి. ఇక్కడ వేరు అక్కడ వేరు. ఇక్కడనేమో అంటే వాళ్ళు ఉన్న పోటీ చేసే దగ్గర ఆయన ఉండే పోటీ చేసే దగ్గర చాలా డిఫరెన్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ తెలంగాణలో కంపేరింగ్ విత్ అవసరం లేదు. అక్కడ ఉన్న ఆయన కల్ట్ ఫ్యాన్స్ చాలా ఉంటారు అన్నమాట. అయితే మరి నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటున్నారు కదా. 175 వాళ్ళు అనుకుంటే సరిపోదు, చేసుకోవాలి. ఇప్పుడు టగ్ ఆఫ్ ఫర్ వార్ అయితే ఉంటుంది. తెలంగాణ పీపుల్ వెయిటింగ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ ఆల్సో. మరి అయితే పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయకుండా పొత్తులతో వెళ్తున్నారు కదా. అది ఎందుకంటే వాళ్ళకు అన్ని దగ్గర గెలవాలన్న గ్యారంటీ లేదు అన్ని వాటిల్లో. సో దానికోసం అటు ఇటు కొంచెం అటు ఇటు కావచ్చు. ఏదైతేనేముంది అయితే రెండు అయితే టగ్ ఆఫ్ ఫర్ వార్ అయితే ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా మేము తెలంగాణ పీపుల్ మా రిజల్ట్స్ కంటే ఆంధ్ర రిజల్ట్స్ కోసమే ఇప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో చూసుకుంటే షర్మిల గారు జగనన్నకి వదిలిన బాలం అని చెప్పారు కదా. సో ఇప్పుడు అదే ఆపోజిట్గా పోటీ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? అంటే మొన్నటి వరకు తెలంగాణ బిడ్డ అన్నారు కదా. అవును, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ బిడ్డ, నెక్స్ట్ అక్కడ ఆంధ్రాకి పోయి చేస్తున్నారు మేడం గారు. చేయనియండి, ఎవరైతే వాళ్ళ క్లాష్ ఎట్లుంటుందో మనం కూడా చూద్దాం. జస్ట్ వి వాంట్ టు వెయిట్ అండ్ వాచ్ అంతే. షర్మిల గారు పుంజుకునుందంటారా? రావచ్చు సీట్స్ అటో ఇటో మేబీ. మిగతా చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు తోటి కలిశారు కదా. సో ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గెలుస్తారంటారా? సింగిల్గా పోటీ చేస్తే లాస్ట్ టైం అయిన రిజల్ట్సే వస్తాయి మేబీ. సో పవన్ కళ్యాణ్ యాడ్ అవ్వడం వాళ్ళకి ప్లస్. ఫ్యూచర్లో ఇంకేం జరుగుతాయో మనమైతే ఎక్స్పెక్ట్ చేయడం. కాకపోతే పవన్ కళ్యాణ్ గెలవాలని నేను కోరుకుంటున్నాను అంతే. క్యాపిటల్ సిటీ ఎక్కడ ఉంటే బెటర్ అంటారు? అమరావతి. వైజాగ్ తీసుకొచ్చామంటున్నారు. వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి క్యాపిటలే లేదు. సో ఏదో ఒక డిసైడ్ అయితే వాళ్ళకు కూడా బెటర్గానే అనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ అంతా చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేశారంటున్నారు. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారికి ఆపర్చునిటీ ఇచ్చినా కానీ వయసు అయిపోయింది అంటున్నారు కదా. సో ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆయనకు వయసు అయిపోతే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు లేరా? వాళ్ళకి వయసు అయిపోయిందని అనుకుందాం. పవన్ కళ్యాణ్ అయితే ఉన్నాడు కదా. అది యంగ్ అండ్ డైనమిక్. మనం ఎన్ని దానాలు చేసిండో ఎన్ని చేసిండో అంతా తెలుసు. వాళ్ళు చూసుకుంటారు అన్ని జనాలు. ఇప్పుడు మరి నారా లోకేష్ గారిని పప్పు అన్నారు, ఇప్పుడు అలానే నిప్పులాగా తయారయ్యారు అంటున్నారు. సో ఎంతవరకు ఆయన ఇప్పుడు ఒకరిని బ్లేమ్ చేస్తున్న కొద్దీ అవతలోళ్ళు స్ట్రాంగ్ అవుతారు అంటారు. చూసినావా? ఆయన బ్లేమ్ ఆయనను చేసిర్రు, సరే ఎదుటోళ్ళు ఎంత కొట్టిరో తీసుకొని తిరిగి కొట్టడం వాళ్ళకు కూడా తెలుస్తుంది. వాళ్ళు కొట్టిర్రు, ఇప్పుడు వీళ్ళు కొడతారు, మళ్ళీ వీళ్ళు కొట్టినప్పుడు వాళ్ళు కొడతారు. ఎవరో ఒకరు కొట్టుడు అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరైతే మరి చంద్రబాబు నాయుడు గారు రావాలంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. సో అయితే మరి చంద్రబాబు నాయుడు గారికి ఇంతకుముందు 10 సంవత్సరాలు పరిపాలన ఇచ్చారు. ఆ టైంలో ఏం చేయలేకపోయారు అంటున్నారు. 10 ఏళ్ళ పరిపాలన కాదనుకుంటా. లాస్ట్ టైం 5 years. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ అంతే. ఇప్పుడు ఎవరు ఉన్నారో చూడాలి. మళ్ళీ 5 years అంటే వాళ్ళు చూసుకుంటారు. ఫైనల్గా ఏం చెప్తారు ఏపీ ప్రజలు? ఓట్ ఫర్ ద ఫ్యూచర్. మీకు ఏది మంచి అనిపిస్తే వాళ్ళకి ఓటేయండి.